వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఈ రోజు సాక్షి వార్తాపత్రికలో ఎటువంటి వార్తలు రాస్తారో చూద్దాం. సాక్షి వార్తాపత్రిక కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా గేటుల్లో గుండా గిరి అంటూ వార్తలు రాసుకొచ్చారు. పాలవాయి గేటుల్లో ఓటర్లను బెదిరించి పచ్చముట్టల్లో రిగ్గింగ్ చేసినట్లు వార్తలు రాసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను చితకబాది బూతుల నుంచి ఈడ్చివేత అంటూ వార్త రాశారు. ప్రముఖంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలపై పోలింగ్ బూతులలో దౌర్జన్యం. పార్టీ నేతల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రిగ్గింగ్కు ప్రతిఘటించి స్పందించాలని పలు దఫాలు ఎన్నికల అధికారులకు ఫోన్లు. వెబ్ కాస్టింగ్ పరిశీలించి రిగ్గింగ్ అడ్డుకోకుండా అధికారుల యంత్రాంగం ఉద్దేశిన్యత. పల్నాడులో 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఒక్క వీడియో మాత్రమే బహిరంగం. అవసరమైన మేరకు ఎడిటింగ్. వారం తర్వాత తాపీగా విదేశాల్లో ఉన్న లోకేష్ ఎక్స్ ఖాతా నుంచి విడుదల. భద్రంగా ఉండాల్సిన వెబ్ కాస్టింగ్ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు. రిగ్గింగ్ ఏజెంట్లపై దాడులు. ఓటర్లను బెదిరించిన వారిని పట్టించుకోకుండా ప్రతిఘటించిన వారిపై కేసులు నమోదు పట్ల సర్వత్రా విస్మయం. ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం బద్దలు కొట్టాడని అందరూ ప్రచారం చేస్తున్నారు. ఈవీఎం బద్దలు కొట్టి ఖచ్చితంగా పిన్నెల రామకృష్ణారెడ్డి పరాలైన ప్రచారం చేస్తున్నారు. అయితే దాని వెనుక ఉన్న సంఘటన చూడండి. ఆ వీడియో ఫేకా ఒరిజినల్ ఏనా అంటూ వార్త రాసుకొచ్చినారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల వీడియో నిజమైతే రిలీజ్ చేయాల్సింది ఎవరో ఈసీఈఓ అధికారులతో విడుదల చేయాలి. అది లోకేష్ ఎక్స్ ఖాతాలోకి ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. నిజంగా పిన్నెల రామకృష్ణారెడ్డి కనుక ఈవీఎంను బద్దలు కొట్టింటే మరి ఆ వీడియోని రిలీజ్ చేయాల్సింది ఎవరు రిలీజ్ చేయాలి? ఎన్నికల కమిషనర్ రిలీజ్ చేయాలి. మరి ఎన్నికల కమిషన్ రిలీజ్ చేయకుండా నారా లోకేష్ రిలీజ్ చేశారు. మరి నారా లోకేష్కి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎన్నికల కమిషనర్ నారా లోకేష్ కనుక ఇచ్చి ఉండే కదా ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ టీడీపీ జనసేన బీజేపీకి ఒత్తాసు పలికిందని అర్థం. మరి ఒక్క వీడియోను మాత్రమే ఎందుకు రిలీజ్ చేశారు? మరి దాని వెనక ఏం జరిగిందని కూడా రిలీజ్ చేయాలి కదా. అంటే మొదట్లో ఏం జరిగింది? ఈవీఎంను బదులు కొట్టడానికి ప్రధాన కారణం ఏంది? నిజంగా పిన్నెల రామకృష్ణారెడ్డి కనుక ఆ వీడియోని ఆ ఈవీఎంను బదులు కొట్టింటే కనుక ఆ వీడియోని ఈవీఎంను బదులు కొట్టడానికి ప్రధాన కారణం ఏంటి? మరి ఆ వీడియో ఫేకా నిజం అనేది తెలియదు కదా. మరి ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసింటే బాగుండు. మరి అదొక్క క్లిప్పింగ్ మాత్రమే ఈవీఎం అధికారులు ఎందుకు మరి నారా లోకేష్ గారు రిలీజ్ చేశారు? మరి ఈవీఎం అధికారుల దగ్గర ఉండాల్సిన గోప్యంగా ఉండాల్సిన సమాచారం వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది? మరి ఈ రోజు ఈవీఎం అధికారులు కనుక ఖచ్చితంగా పకడ్బందీగా ప్లాన్ చేసింటే కనుక మరి టీడీపీ జనసేన బీజేపీకి ఏకపక్షంగా వీళ్ళు వ్యవహరించారని అర్థం. మరి నిజంగా మనకి చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాం. మరి ఈవీఎం బదులు కొట్టిన పిన్నెల రామకృష్ణారెడ్డి వీడియో ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సింది ఎవరు? ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ రిలీజ్ చేయాల్సింది. ఎన్నికల కమిషన్ రిలీజ్ చేయకుండా టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎలా రిలీజ్ చేస్తారు? మరి ఆయనకి ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించి ఎక్కడికక్కడ రిగ్గింగ్ జరుపుకోమని ఆదేశాలు జారీ చేశారా? ఆదేశాలు జారీ చేయడంతోనే వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇక్కడ చూడండి వైసీపీ నాయకులను, వైసీపీ కార్యకర్తలను, వైసీపీ ఏజెంట్లు ఎలా చితకబాతున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాలవాయి గేట్ పోలింగ్ బూత్ 202 వద్ద వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు బయటకు లాగుతున్న టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ ఓటర్లు నిర్వహిస్తున్న పోలీసులు పచ్చ మూకలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై టీడీపీ గుండెల ముఖముడి దాడి. టీడీపీ నేతల దాడి అనంతరం గాయాలను ఎమ్మెల్యే పిన్నెలకు చూపిస్తున్న స్థానికులు. ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళారో అక్కడికి వెళ్ళిన తర్వాత 1, 2, 3, 4 ఇక్కడ చూసుకున్నట్లయితే పల్నాడు నియోజకవర్గం పాలవాయి గేట్ వద్ద 202 వద్ద వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను బయటకు లాగుతున్న టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను బయటకు లాగుతున్నారు. మీరు అక్కడ ఉండడానికి వీలు లేదని హుకుం జారీ చేస్తున్న టీడీపీ ఏజెంట్లు, టీడీపీ నాయకులు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ ఓటర్లు నిర్వహిస్తున్న పోలీసులు పచ్చముక్కలు. వైఎస్ఆర్సీపీ ఓటర్లు లోపలికి వెళ్ళకండి, ఓటు వేయకండి, మీరు ఇక్కడే ఉండండి అని పచ్చ టీడీపీ నేతలు ఎవరైనా ఉన్నారో వాళ్ళను తర్వాత పోలీసులు ఎక్కడికక్కడ నిర్వహిస్తున్నారు. మరి ఇట్లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? మరి టీడీపీ జనసేన బీజేపీ నిజంగా ప్రతిపక్ష నాయకులుగా ఉండి నిజంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఓటు కనుక ఉండింటే ఈ రోజు ఇంత అఘాయితానికి పాల్పడాల్సిన అవసరం లేదు కదా. మరి టీడీపీ ఏజెంట్లు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, వైసీపీ ఏజెంట్లు కూర్చొని ఎందుకు అడ్డుకున్నారు? వైసీపీ నాయకులు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ సానుభూతులు కానీ ఓట్లు వేయడానికి వెళ్తుంటే ఎందుకు లోపలికి వెళ్ళొద్దు, మీరు ఓట్లు వేయొద్దు అని అక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ ఓటర్లను కావచ్చు, వైఎస్ఆర్సీపీ సానుభూతులను కావచ్చు ఎందుకు వీళ్ళు అడ్డుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై టీడీపీ గుండెల ముఖముడి దాడి. ఇక్కడ చూసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై టీడీపీ ఎవరైతే టీడీపీ నాయకులు, టీడీపీకి సంబంధించిన సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒకే వైసీపీ నాయకుని కలిసి ఇంతమంది చితకబడ్డానికి ప్రధాన కారణం ఏంటి అంటే దీనన్నిటికీ వీడియోలు ఎందుకు రిలీజ్ చేయలేదు టీడీపీ వాళ్ళు? మరి ఎక్స్లో రిలీజ్ చేసిన నారా లోకేష్ గారికి ఇవన్నీ కనిపించట్లేదా? అంటే మీరు కొట్టండి, తన్నండి, నరకండి, ఎట్లయినా గెలిచండి అన్న నిదానమా? మీరు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు చేసింటే, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండగిరి చేసింటే ఈ రోజు ఎలక్షన్లో మీరు ఇంత అఘాయితాలకు పాల్పడాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా ఓటు వేసి ఖచ్చితంగా ఆ వ్యతిరేకతను తెలియజేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే టీడీపీ నేతలు దాడి అనంతరం గాయాలను ఎమ్మెల్యే పిన్నెలకు చూపిస్తున్న స్థానికులు. ఏదైతే టీడీపీ నేతలు గాయపరిచారో ఆ వీడియోలని ఎమ్మెల్యేలకు చూపించారు. ఇంత యథేచ్ఛగా ఎందుకు చేసుకోవచ్చు? ఇంకో చూసుకున్నట్లయితే రిగ్గింగ్ వదిలేసి అడ్డుకుంటే కేసులో రిగ్గింగ్ను
రిగ్గింగ్ వదిలేసి అడ్డుకుంటే ఏదైతే రిగ్గింగ్ జరగకుండా ఉండాలని వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడ్డుకుంటే కేసులు పెడతారా? పాలవాగేటలో యథేచ్ఛగా టీడీపీ రిగ్గింగ్ మా ఏజెంట్లను బయటకు లాగి దాడి చేశారు. రిగ్గింగ్ను అడ్డుకొని ప్రతిఘటించిన పిన్నెలపై కేసుల గురిజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజం. ఏదైతే రిగ్గింగ్ను అడ్డుకున్నారో ఈ రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు పిన్నెల రామకృష్ణారెడ్డిపై కేసులు పెడతారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి నిజంగా ఈరోజు రిగ్గింగ్ను అడ్డుకున్నారు, మరి నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మాచర్ల నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికల కమిషన్ మళ్ళీ మాచర్ల నియోజకవర్గం మొత్తం ఎన్నికలు నిర్వహించండి, తేలిపోతుంది కదా. మరి ఈ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఈవీఎంను బద్దలు కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి నిజంగా వీడియో ఫేక్ అని నిజమని కూడా తెలియదు. ఒకవేళ ఆయన బద్దలు కొట్టింటే మరి ఆ బద్దలు కొట్టడానికి అంతకు ముందు ఏం జరిగిందో ఒక వీడియో తీయండి. మరి అక్కడ టీడీపీ ఏజెంట్లు వైసీపీ ఏజెంట్లు ఇద్దరు కూర్చున్నారా, కేవలం వైసీపీ ఏజెంట్లు మాత్రమే కూర్చున్నారా అన్నది కూడా చూడండి. మరి ఇట్లాంటివన్నీ రిలీజ్ చేయకుండా కేవలం అదొక్కటి రిలీజ్ చేసి భూతత్వంలో పెట్టి చూపిస్తున్నంత మాత్రాన దాస్తే దాగేటి నిజాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. మరి ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు రిగ్గింగ్ చేసి గెలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టీడీపీ గాలిలో ఏదైతే 2012లో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా తీర్చింది, అప్పుడు 2012లోనే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు గెలిచారు. ఆయన ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడలేదు. 2014, 2019లో 2024లో మాత్రం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ హోరాహోరీగా పోటీ చేస్తున్నప్పుడు కూడా పిన్నెల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటికి 5 సార్లు ఎమ్మెల్యేగా అయినారు. మరి అట్లాంటి వ్యక్తి మళ్ళా ఈ రోజు ఎన్నికలకు వెళ్తుంటే మళ్ళీ ఆయన గెలుస్తాడన్న ఉద్దేశంతో ఆయన ఎలాగైనా అడ్డుకోవాలని చెప్పేసి టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ గుండాలు మరి అక్కడ ఉన్న ఏజెంట్లను తరిమారు. టీడీపీ వాళ్ళందరూ కలిసి వైసీపీ నాయకుల్ని కొడుతున్నారు. మరి ఇట్లాంటి సంఘటనలన్నీ ఎందుకు మాట్లాడట్లేదు? మరి ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులు అన్ని అడ్డుకున్నారు కాబట్టి ఈ రోజు అక్కడ ఏదైతే రిగ్గింగ్ జరిగిందో ఆ రిగ్గింగ్ జరగకుండా ఆగింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులపై కేసులు పెట్టారు. మరి రిగ్గింగ్ అడ్డుకున్నందుకు కేసులు పెట్టారా? మరి పోనీ యథేచ్ఛగా కొట్టండి, తన్నండి, టీడీపీ ఏజెంట్లను కావచ్చు, టీడీపీ ఏజెంట్లు ఎక్కడికక్కడ బయటకు నూకేసి ఎలాగైనా చేసుకోవచ్చా? మరి ఇట్లాంటి వార్తలన్నీ చూస్తే ఖచ్చితంగా ప్రజలకు విస్మతి వచ్చింది. ఇట్లాంటి వాళ్ళ మళ్ళీ ప్రతిపక్షంలో నుంచి అధికార పక్షంలోకి రావాలని కోరుకునేది. మరి మీరు దేనికి నిదర్శనం? వైసీపీ నాయకులను కొట్టడానికి అధికారంలోకి వస్తున్నారా? వైసీపీ నాయకులను తనడానికి అధికారంలోకి వస్తున్నారా? వైసీపీ నాయకుల్ని ఇంకా హింసలు పెట్టడానికి అధికారంలోకి వస్తున్నారా? మరి నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీపై ప్రజలకి వ్యతిరేకత ఉంటే ప్రజలకు గెలిపిస్తారు కదా టీడీపీ, జనసేన, బీజేపీని. మరి వ్యతిరేకత లేనప్పుడు మీరు ఇట్లాంటి అగత్యాలకు ఎందుకు పాల్పడారు? ఎన్నికల కమిషన్ రిలీజ్ చేయాల్సిన వీడియో నారా లోకేష్ గారు ఎలా రిలీజ్ చేస్తారు? ఎన్నికల కమిషనర్ చేతిలో ఉండాల్సిన వీడియో నారా లోకేష్ చేతిలోకి ఎలా వెళ్తుంది? మరి ఎవరు పంపించారు ఈ వీడియోని? అంటే వైసీపీ నాయకులు మానవ మర్యాదలు తీయాలని చెప్పి ఎన్నికల కమిషనర్ వాళ్ళే పంపించారు. అంటే ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వివరించిందని అర్థం. ఇవన్నీ చూస్తుంటే అలాగే అనిపించింది. ఖచ్చితంగా మాచర్ల నియోజకవర్గంలో రీపోలింగ్ జరపాలని ఎవరైతే గురిజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు చెప్పారో, గురిజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు చెప్పారో ఆయన చెప్పినట్లు ఖచ్చితంగా మళ్ళీ నిర్వహించాలని కోరుతున్నాం మేము కూడా. అదేవిధంగా లక్షల కోట్లు 2.11 లక్షల కోట్ల డిమాండ్ కేంద్రంపై ఆర్బీఐ కనకవర్షం. కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరానికి భారీగా 2,10,876 కోట్ల డిపాజిట్ను అందించింది. ఆర్బీఐ చరిత్రలోనే ఇది రికార్డుగా బడ్జెట్ అంచనా కన్నా రెట్టింపు. జీడీఎంలో శాతానికి సమానం ఎన్నికల అనంతరం అధికారంలోకి రానున్న కొత్త ప్రభుత్వానికి ఆదాయపరంగా ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. ఈ మేరకు మిగులు నిధులు కేంద్రానికి బకాయిలో బదలాయింపుపై బుధవారం ఢిల్లీలో సమావేశమైన ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ తాజా కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ శక్తిదాస్ నేతృత్వంలో జరిగిన 608 బోర్డు సమావేశ నిర్ణయాలపై ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందో వాళ్ళకి ఇది భారీ ఊరటన అనిపిస్తుంది ఉంది. ఎందుకంటే ఒక జీడీఎస్ శాతానికి సంబంధించి జీడీపీలో 0.2 శాతానికి 0.3 శాతానికి సమానం అంటూ ఇది కొత్త ప్రభుత్వానికి ఊరిని కలిగించే అంశం అంటూ రాసుకొస్తున్నారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం అంటూ రాశారు. నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు అనుకొని ఉంది. ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది వార్త రాశారు. ఇంకో వైభవంగా గంగమ్మ విశ్వరూప దర్శనం అంట. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న జాతరలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి భక్తులు గంగమ్మ విశ్వరూప దర్శన భాగ్యం ప్రదర్శించింది. భారీగా తరలి వచ్చిన భక్త జనం అమ్మవారి అపురూప దర్శనంతో పులకరించిపోయారు అంటూ ఏదైతే తిరుపతిలో గంగమ్మ జాతర నిన్న ముగింపు దశకు చేరుకుందో ఆ ముగింపు దశకు సంబంధించి ఫోటో వేశారు. హర్షిలియల్స్ పై పునుగు పిల్లి ప్రత్యక్షం అంటూ వార్త రాశారు. అదేవిధంగా సమిష్టి కృషితోనే జీవ వైవిధ్య పరిరక్షణ అంటూ ఇంకో వార్త రాసుకొచ్చారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధం. 3.12 కోట్ల మొదటి సెమిస్టర్ పుస్తకాల పంపిణీకి రెడీ. 3 మండల స్టాక్ పాయింట్లకు తరలింపు. 8వ తరగతి విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్ పై పుస్తకం. జూన్ 8కి అన్ని స్కూళ్లకు పుస్తకాలు. 1.08 కోట్ల సెమిస్టర్ 2
పుస్తకాలు జూలైలో పంపిణీ అంటూ వార్త రాసుకొచ్చారు. ఏదైతే విద్యార్థులకు జూన్ 12 తేదీ నుంచి పాఠశాల పునఃప్రారంభం కానున్నాయో అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి ఉచిత పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి 3.12 కోట్ల మొదటి సెమిస్టర్ పుస్తకాల పంపిణీకి రెడీ చేశారు. విద్యార్థులకు ఇది శుభవార్త. ఎందుకంటే ఎప్పుడు గతంలో చూసుకున్నట్లయితే స్కూల్ స్టార్ట్ అయిన ఒక నెలకో 2 నెలలకో పాఠ్య పుస్తకాలు ఇచ్చాడు. కానీ ప్రభుత్వ పాఠశాలలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ మండల స్టాక్ పాయింట్లకు ఆల్రెడీ తరలించేశారు ఉచిత పాఠ్య పుస్తకాలు. ఎటువంటి ఇబ్బంది లేదు. మొదటి సెమిస్టర్కి సంబంధించి పుస్తకాలన్నీ విద్యార్థులకు చేరవేయాలని చెప్పేసి మండల స్టాక్ తరలించేశారు. అయితే రెండో సెమిస్టర్కి సంబంధించి కూడా 1.02 కోట్ల సెమిస్టర్ 2 పుస్తకాలు జూలైలో పంపిణీ చేయనున్నారు. అంటే రెండో సెమిస్టర్కి సంబంధించి పుస్తకాలు కూడా జూలైలో మొత్తం సెమిస్టర్ 2 పుస్తకాలు జూలైలో పంపిణీ చేయనున్నారంట. ఇది మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లు 8వ తరగతి విద్యార్థులకి ఫ్యూచర్ స్కిల్పై పుస్తకం జూన్ 8కి అన్ని పుస్తకాలు పంపిణీ. జూన్ 8కి అన్ని స్కూళ్లకు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. జూన్ 8వ తేదీకి అన్ని స్కూళ్లకు పంపిణీ చేసేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యార్థులకు విద్యలో నైపుణ్యాలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే ముందడిగేసిందో అమ్మఒడి కావచ్చు, నాడు నేడు కావచ్చు, వసతి దీవెన కావచ్చు, లేదంటే ఇంకా ఫీజు రిమెంట్ కావచ్చు, ఇట్లాంటి మొత్తం ఓవరాల్గా అయితే పాఠ్య పుస్తకాలు మాత్రం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉచితంగా ఇస్తారు. ఆ ఉచితంగా సంబంధించిన పుస్తకాలు ఆల్రెడీ మండల కేంద్రాలకు తరలించారు. అయితే ఆ మండల కేంద్రాల్లో తరలించినా కూడా 8వ తేదీ లోపల జూన్ 8వ తేదీ లోపల పాఠ్య పుస్తకాలన్నీ పాఠశాలకు తరలించేసి 12వ తేదీ నుంచి ఏదైతే స్కూల్లో పునఃప్రారంభం అయితే 12, 13, 14, 15 తేదీల్లో వాళ్ళకి ఇచ్చేసి ఇంకా క్లాసులు ఎప్పుడైతే రన్ అవుతాయో అప్పటి నుంచి వాళ్ళ చేతుల్లో పుస్తకాలు ఉండిపోవాలని చెప్పేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికే మండల కేంద్రాలకు తరలించేసింది. మండల కేంద్రాల నుంచి స్కూళ్ళకి తరలించేసి చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. జూన్ 8వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ లోపు స్కూళ్ళకి పంపిణీ చేసేస్తారు. జూన్ 12 ఏదైతే పునఃప్రారంభం అవుతుందో ఆ రోజు నుంచే పాఠశాలలో పుస్తకాలు పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈ చర్యలన్నీ ప్రభుత్వం వెంటనే తీసుకొని విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తుందని మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా కొబ్బరి రైతులకు బాసుడిగా నిలువనున్నారంట. సంక్షోభంలో ఉన్న కొబ్బరి రైతులను ఆదుకునేందుకు అనుకూలంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నాపుడు సన్నాహాలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కేంద్రం వీటి ఏర్పాటుకు అంగీకరించింది. జూన్లో వీటిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేయనుంది. కొబ్బరి దిగుబడి పడిపోవడంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ పెరిగింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన సిఫార్సు మేరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కేంద్రం వ్యవసాయ రైతు సంక్షేమ డిప్యూటీ సెక్రటరీ సంజయ్ కుమార్ ఆదేశించారు. ఏదైతే కొబ్బరి రైతులకు బాధ్యతగా కొబ్బరి దిగుబడి తగ్గిపోయిందో దానికి సంబంధించి కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళు ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఆదివారంలో ఈ సంఘటన జోరు చేసుకుంది. రేవ్ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు. బెంగళూరులోని జరిగిన రేవ్ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపించాయి. పార్టీలో డ్రగ్స్ విక్రయించిన 5 ప్రధాన నిందితుల పోటులు వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించారు. వీరిలో చిత్తూరుకు చెందిన టీడీపీ యువ నేత రణధీర్ విక్రమ్ నాయుడు, టీడీపీ కార్యకర్త పాకానికి చెందిన అరుణ్ కుమార్ నాయుడు ఉన్నారు. ఏదైతే బెంగళూరులో రేవ్ పార్టీ సంచలనం రేపిందో ఆ రేవ్ పార్టీకి సంబంధించి టీడీపీ నేతలు ఉన్నారని చెప్పేసి వార్త రాసుకుంటే 2 పేర్లు ప్రముఖంగా రాశారు. టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్ కుమార్, అదేవిధంగా టీడీపీ యువ నాయకుడు రణధీర్ విక్రమ నాయుడు, వీళ్ళిద్దరూ ఉన్నారని చెప్పేసి రాశారు. ఏదైతే టీడీపీ నేతలు రేవ్ పార్టీలో చిక్కబోయారో వాళ్ళ ఫోటోలను కూడా బెంగళూరుకు సంబంధించిన పోలీసులు ఆ ఫోటోలు రిలీజ్ చేసినట్లు వార్త రాశారు. ఇంకో వార్త చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓటెత్తిన చైతన్యం. గడిచిన 4 దశల్లో 2019 కన్నా అత్యధికంగా పోలైన ఓట్లు, అత్యధికంగా ఓటింగ్ రాష్ట్రాల్లో ఏపీకి 4వ స్థానం, 3 స్థానాల్లో కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర. గత ఎన్నికల కన్నా 19.5 లక్షలు పెరిగిన ఓటింగ్. ఏపీలో గతం కంటే ఎక్కువగా ఓటేసిన 8.4 లక్షల మంది మహిళలు. 4 దశల పోలింగ్ సర్వేలపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి. ఏదైతే ప్రజలు 2024 దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ దేశవ్యాప్తంగా సంబంధించి ఓటెత్తిన చైతన్యం అంటూ రాశారు. గడిచిన 4 దశల్లో 2019 కన్నా అత్యధికంగా పోలైన ఓట్లు, అత్యధికంగా ఓటింగ్ రాష్ట్రాలు ఏపీకి 4వ స్థానం తగ్గి తొలి 3 స్థానాల్లో కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నాయి. అయితే 4వ స్థానంలో ఆ ఏపీ ఉంది. అయితే ఏపీలో ఓవరాల్గా దాదాపు 8 లక్షల మంది మహిళలు ఓట్లలో పాల్గొన్నారంటూ 8 లక్షల మంది మహిళలు 4 దశల పోలింగ్ సర్వేలపై ఎస్బీఐ రీఛార్జ్. ఏపీలో గతంలో కంటే ఎక్కువగా ఓటేసిన 8 లక్షల మంది మహిళలు. ఏపీలో గతంలో కంటే 8 లక్షల మంది మహిళలు ఓటేశారని చెప్పేసి వార్త రాసుకొచ్చారు. ఇది ఓటర్లో చైతన్యం వచ్చింది. వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఇంకో చూసుకున్నట్లయితే ఓటమి బాటలో బాబు, కుప్పంలో తప్పిన లెక్కలు, వికటించిన ఊహలు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో దానికి సంబంధించి వార్త ఉంది. ఓటమి బాటలో బాబు, కుప్పంలో తప్పిన లెక్కలు, వికటించిన ఊహలు. ఇన్నాళ్ళు చంద్రబాబును
ఇన్నాళ్ళు చంద్రబాబుని గెలిపించింది 51,000 దొంగ ఓట్లే. 2 విడతలుగా ఆ ఓట్లు తొలగింపు. దీంతో ఓటమికి దగ్గర అవుతూ వచ్చిన బాబు స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలోనూ టీడీపీ ఘోర పరాజయం. 35 ఏళ్లుగా కుప్పం ప్రజలను నమ్మించి మోసం చేసిన వైనం. వైఎస్ఆర్సీపీ రాకతో ప్రతి ఇంటికి సంక్షేమ అభివృద్ధి. మారుతూ వచ్చిన ఓటర్ల తీర్పు. గత ఎన్నికల్లో తగ్గిన మెజార్టీ. ఈ దఫా ఓటమి ఖాయమాన్ని తేలడంతో కుటుంబ సమేతంగా పరుగులు పెట్టారని చెప్పేసి వార్తలు వస్తున్నారు. కుప్పంలో ఓటు ఇల్లు లేని బాబు. ఓటమి భయంతో ఇంటి నిర్మాణ పనులు. ఓటుకు 2,000 పంపిణీ చేసిన విపుల యత్నమే అంటున్న స్థానికులు. చంద్రబాబు 35 ఏళ్ల కుప్పం ప్రస్థానంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్లు సీట్లను బట్టి చూస్తే గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ గట్టి పట్టు సాధించని స్పష్టమవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను ఇటీవల తొలగించిన 33,000 టీడీపీ దొంగ ఓట్లను పరిగణలోకి తీసుకుంటే మే 13 జరిగిన ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ గెలుపు వాకిట నిలుస్తున్నారని తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల మద్దతు ధరలకు వచ్చిన ఓట్లు కంటే కేవలం 3-4 వేల ఓట్లు మాత్రమే అదనంగా అవసరం. అయితే భారీగా టీడీపీ దొంగ ఓట్లకు చెక్ పడడంతో కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారని స్పష్టమవుతుంది. ఇటు ఓటర్లు అటు రాజకీయ విశ్లేషకులు పలు సర్వే నివేదికలు చెప్తున్న వాస్తవం ఇది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఓటమి బాటలో ఉన్నారో అందులో భాగంగానే విదేశాలకు పారిపోయడంతో వార్త రాసుకొచ్చారు. కుప్పంలో తప్పిన లెక్కలు వికటించిన ఊయాలంటూ రాసుకొచ్చారు. ఇన్నాళ్ళు చంద్రబాబుకు గెలిపించింది 51,000 దొంగ ఓట్లు. 2 విడతలుగా ఆ ఓట్లు అన్నింటినీ తొలగించేశారు. ఇప్పుడు అన్ని సమర్థవంతమైన ఓట్లు ఉన్నారు. మరి ఈ ఓట్లతో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయే దిశగా ఉన్నారని చెప్పేసి వార్త రాశారు. మరి ఏదేమైనప్పటికీ ఎన్నికల రిజల్ట్స్ వచ్చేంత వరకు వేచి చూడాలి. అయితే వైఎస్ఆర్సీపీ చేసిన సంక్షేమ అభివృద్ధి కుప్పంలో భరత్ గారిని గెలిపించనున్నదని వీళ్ళు చెప్తున్నారు. ఏదైతే నాయకులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గడప గడపకి వెళ్ళి ఓటర్లు అడగడం కావచ్చు, లేదంటే వాళ్ళకి ఇచ్చిన సంక్షేమాన్ని గుర్తు చేయడం కావచ్చు, మళ్ళా గెలిచి ఏం చేయబోతున్నామని తెలియజేయడం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్లి బాగా కుప్పాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వైనాట్ కుప్పం పేరుతో ముందుకెళ్ళి వైనాట్ 175 పేరుతో ముందుకెళ్ళి ప్రజలు సమర్థవంతంగా ఓటర్లు అయితే వైసీపీ నాయకులు సమర్థవంతంగా ప్రజల దగ్గరికి వెళ్ళారు. దీంతో చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఓటమి తప్పదని చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సాక్షి వార్తాపత్రికలు రాసిన వార్తలు అయితే ఇవి. మరి సాక్షి వార్తాపత్రికలు రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.